నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆగ్రహం. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. రాయలసీమను రాయలసీమగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నారా లోకేష్. 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టుని ప్రారంభిస్తామన్న మంత్రి. జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉందంటూ సెటైర్లు. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. వేసవి సెలవుల ముగింపు కారణంగా దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు, అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని విమర్శనాస్త్రాలు సంధించారు. 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ప్రజలను కోరామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. 2024లో 57% ఓట్ షేరు, 94% స్ట్రైక్ రేటు సాధించామని చెప్పుకొచ్చారు. 2024లో రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని ఈ సందర్భంగా తెలిపారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందని అన్నారు. రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు వెల్లడించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి కేంద్రం బతికించిందని చెప్పుకొచ్చారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో కేంద్ర సహకారం దక్కిందని అన్నారు. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో కడకు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇది మనకెప్పుడు గుర్తుండాల్సిన అవసరం ఉంది. కేంద్రం 12 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన మనకు అందిస్తే ఈ 5 సంవత్సరాలు దాన్ని అందిపుచ్చుకోకుండా కడాన మీరు చూస్తే కేంద్ర పథకాలను పక్కన పడేశారు. సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టారు. ఎంత దారుణం అంటే ఇన్వెస్టర్స్ ని వేధించి వెంటాడి తరిమేశారు. యువత భవిష్యత్తు పైన దెబ్బకొట్టారు. ఆ రోజు కేంద్రం ఇంటింటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని 27,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40% గ్రాంట్ ఇస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో కేంద్రం అన్ని పథకాలు నిలిపేసింది. అలాంటి చీకటి పాలన నుంచి మీ అందరినీ చూశాం. 3 పార్టీలు పోరాడాం, విడివిడిగా పోరాడాం. ఆ రోజు పోరాడితే మన వాళ్ళందరిపైన ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. కొంతమందిని అందరినీ జైల్లో పెట్టారు. ఈ మీటింగ్లో నేను చూస్తున్నాను, ఎంతో మంది బాధితులు ఉన్నారు. అరాచకాలు జరిగాయి. ఆ చీకటి పాలనను తీల్చుకొని ఈరోజు మనందరం కూడా ప్రజాపాలన వచ్చింది. ఆ రోజు నన్నే కాదు, కడాన మీరు చూస్తే ఇంత అనుభవం ఉండే నన్ను ఒక్క నోటీస్ ఇవ్వకుండా జైల్లో 53 రోజులు పెట్టారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్
కళ్యాణ్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చారిత్రక విజయానికి కారణమైన ప్రజలకు, కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ మూడు శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా స్వపరిపాలనకు ప్రజాస్వామ్య పునాదులు, సంఘం రాయలసీమగా మార్చి ఇందుకోసం 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ పోతున్నామని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ ఆదర్శంగా నిలుస్తుందని చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా తిరుపతిలో విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పై తీవ్ర స్థాయిలో విమర్శలు. అధికారంలో ఉన్నప్పుడు మధ్య కాపులాగా నిలబెట్టారు ఆయన. ఏకంగా మనం డిఎస్సి 200 ఆ డిఎస్సి పైన వేశారు. ఎవరు ఊహించిన విధంగా రోజుల్లో 16,347 భర్తీ చేసిన ఘనత ప్రభుత్వాన్ని. నిన్న ప్రెస్ మీట్ నేను చూసా. జగన్ లేదు, గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు లేదు, ఆంధ్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు. రాజ్యాంగం అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని. సభాముఖంగా జగన్ కి హెచ్చరిక జారీ చేస్తారు. మీరు ఎన్ని ఎత్తినా డిఎస్సి పూర్తి హామీ నిలబెట్టుకున్న ఘనత. మళ్ళీ డిఎస్సి నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్ కి కనీసం దేశం లేదు. మేమందరం సాగర్ పరిశ్రమని ఆంధ్ర వాళ్ళు భారతదేశం బోట్లు తయారు చేశారు. 1000 మంది మత్స్యకారుల పిల్లలు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ ఏకంగా వాళ్ళపైన ఆరోపణ. ఆ పరిశ్రమ తిప్పి పంపించాలని విశాఖ ఉక్కు పడుతున్నారు. విశాఖ క్షోభంలో పడితే కాపాడిన ఘనత ఒక ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ దాని ముందు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం కాపాడుకుంటాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి దర్శించుకునేందుకు వేసవి నేపథ్యంలో ఆఖరి శుక్రవారం కావటం
సంఖ్యలో తరలి వచ్చారు. వేసవి నేపథ్యంలో ఈరోజు 10 గంటల నుండి విపరీతంగా పెరిగింది. దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9:30 నుండి అంతరాలయ దర్శనానికి తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల VIP దర్శనాలని పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లలోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. బాల్యం అనేది ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత విలువైన దశ అని, బాల్యంలో విద్య, ఆనందం, ఆటపాటలతో గడపాల్సిన చిన్నారులు బాల కార్మిక వ్యవస్థ కారణంగా వారి హక్కులను కోల్పోతున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలను పట్టాల్సిన సమయంలో పనిముట్లను పట్టుకొని పనిచేయడం ద్వారా భవిష్యత్తు చిన్నాభిన్నం అవుతుందని, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తించి ప్రతి చిన్నారి బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన పోస్టర్ ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష విడుదల చేసిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్యంలో చిన్నారులు పుస్తకాలని పట్టాలి కానీ పనిముట్లను కాదనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చదువు ద్వారా పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయగలిగితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్ ని కూడా ఈరోజు సెలబ్రేట్ చేయబోతున్నాము. చిన్నపిల్లలు బడిలో ఉండాలి, బాగా నేర్చుకోవాలి, యోగా చేయాలి. కానీ ఆ చిన్న వయసులో పనిలో వెళ్ళిపోయి పని చేస్తూ వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు పాటు చేసుకోకూడదు. దానికి సమాజంలో ఉన్న మనమందరం సహకరించాలి. ఎక్కడైనా చిన్న పిల్లలు పని చేస్తూ ఉన్నారు, బడికి వెళ్లకుండా బయట ఉన్నారంటే వాళ్ళని గుర్తించి దగ్గర ఉన్న బడికి పంపించాలి. వాళ్ళు స్కూల్లో ఉండేలా చూసుకోవాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మంచి పిల్లలు, ఆరోగ్యవంత పిల్లల్ని ఇప్పుడు తయారు చేస్తే ఆరోగ్యవంతమైన సొసైటీ అందులో రెడీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆరోగ్యంగా స్కూల్లో ఉంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయడానికి మనం అందరం సహకరించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్లి ఎన్టీఆర్ జిల్లాలో చైల్డ్ లేబర్ ఫ్రీ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ని చైల్డ్ లేబర్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా, అలాగే దేశాన్ని, భారతదేశాన్ని చైల్డ్ లేబర్ ఫ్రీ భారతదేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని కోరుకుంటూ, శరీరానికి బలం, మనసుకి ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమవుతుందని, యోగా కేవలం వ్యాయామం కాదని, సంపూర్ణ జీవన విధానానికి మార్గమని, శ్వాసను నియంత్రించి జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తి యోగా ద్వారానే వస్తుందని, ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానీపురంలోని బెరం పార్కు నందు నిర్వహించిన యోగా శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. శ్వాసను నియంత్రించే యోగా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి అభినందనలు. యోగాంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలాగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాభివృద్ధి అలాగే దేశాభివృద్ధికి సహకరించాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమాలు ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేస్ లో జరుగుతూ ఉంటాయి. BRTS రోడ్ కావచ్చు, ఇక్కడ పున్నమి ఘాట్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క పార్క్స్, అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. యోగా బెనిఫిట్ గురించి మీకు అందరికీ తెలుసు. యోగా చేయడం వల్ల దైహికంగా కాకుండా మానసికంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ రామబాణం యోగా ప్రాక్టీస్. దీంట్లో హఠయోగా, చాలా క్లిష్టమైన యోగా కూడా ఉంటాయి. కానీ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరు చేయగలిగేది. ఈ రోజు మీరు చేసిన ఉన్నాయి కదా, ఇవి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ యోగా. ప్రతి ఒక్కరు చేయొచ్చు, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు.
ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈవెన్ నిద్రపోయే ముందు కూడా చేసుకోవటువంటి సింపుల్ యోగా ప్రోటోకాల్ ఇది చేయడం వల్ల మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యోగా చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో దాంట్లో దాదాపుగా 60 నుంచి 70% బెనిఫిట్ దీంతో వచ్చేస్తుంది. కాబట్టి మనము ప్రతినిత్యం అనేక కార్యక్రమాలు బిజీగా ఉంటాము, మనం పనిలో బిజీగా ఉంటాము. కాబట్టి ఆ సాధనలు, ఆ హఠయోగాలు, హయ్యర్ లెవెల్ యోగా చేయలేము. కానీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒక 45 మినిట్స్ మనకంటూ కేటాయిస్తూ ఒక రోజులో 24 గంటల ఈ 45 మినిట్స్ సోషల్ మీడియాలో వీడియోలు చూసి రాజకీయ నాయకుల మీద, సెలబ్రిటీల మీద దుష్ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని ఏసీపీ దామోదర్ అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టకూడదని, ఇది చట్టరీత్యా నేరమని, ఎవరినైనా వ్యక్తిగతంగా విమర్శించేలాగా పోస్టులు ఉండరాదని అన్నారు. అలా గ్రూపులలో వచ్చిన మెసేజ్లని ఫార్వర్డ్ చేసి వారిని ఇబ్బంది పెట్టాలని చూడటం కూడా నేరమేనని, వేరే గ్రూపుల నుంచి వచ్చిన మెసేజ్లు మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే పోలీస్ వారికి తెలియచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పోస్టులు పెట్టడం, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేయటం, ఇలాంటివన్నీ పొలిటికల్ లీడర్స్ మీద కానివ్వండి, ఇంకా రాజకీయ పార్టీల మీద కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వ్యక్తుల మీద కానివ్వండి, ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం అలాంటి చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు పాల్పడద్దు. అదేవిధంగా అలాంటిది ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా వాట్సాప్లో కానీ లేకపోతే ఇంకేదైనా గ్రూపులు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా గ్రూప్లో వచ్చినప్పుడు ఆ గ్రూప్లో నుంచి దాన్ని షేర్ చేసి ఇంకేరే వాళ్ళ పంపడం కూడా నేరం కింద పరిగణించబడుతుంది. వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి దయచేసి ఏదైనా మీకు వచ్చినప్పుడు మీకు ఎవరి ద్వారా వచ్చిందో మాకు తెలియజేయాలి. అది రియల్ ఫ్యాక్ట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. రియల్ ఫ్యాక్ట్ కానప్పుడు సత్యం అయితే మాత్రం వాళ్ళ మీద అవతల వ్యక్తి ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళు ఎవరిని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ అసత్య ప్రచారాలు చేయటం కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో పాస్ చేయటం కానీ ఇలాంటి చేయవద్దు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది యూత్ లేడీస్ని ట్రాప్ చేయడం కోసం వాళ్ళతో పరిచయాలు ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకోవడం, పెళ్లి కాలేదని చెప్పడం, లేదా అలా మోసం చేసేసి పెళ్ళైన లేడీస్ని ట్రాప్ చేయడం. అదేవిధంగా కొంతమంది మ్యారేజ్ కానీ గర్ల్స్ని కూడా ట్రాప్ చేసి లవ్ అని చెప్పేసి ట్రాప్ చేయడం. ఆ ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళ ట్రాప్లో పడిపోయి వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకుని తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళ అమ్మాయిల్ని యూజ్ చేసుకుని తర్వాత వాళ్ళు ఈ అమ్మాయిలకు ఫోన్కి రెస్పాండ్ కావడం, ఈ అమ్మాయిలు ఇబ్బంది గురి చేయడం, లేకపోతే వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు వీడియోస్, ఫొటోస్ లేకపోతే యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే క్రీడల్ని జీవితంలో భాగం చేసుకోవాలని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. క్రీడలు కేవలం శారీరక దారుఢ్యాన్నే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సోదర భావాన్ని చాటే విధంగా శ్రీ NVSLN శర్మ 1వ స్మారక 2026 టోర్నమెంట్ ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. 59వ డివిజన్ సింగనగర్ లోని ఎంకే బేగ్ హై స్కూల్ ప్రాంగణంలో విజయవాడ అర్బన్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ NVSLN శర్మ 1వ స్మారక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 ముగింపు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విశాఖపట్నం జట్టుకి ప్రథమ బహుమతి, విజయవాడ జట్టుకి ద్వితీయ బహుమతి ట్రోఫీలను అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్తుని నిర్మించుకోవాలంటే క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. హై స్కూల్లో శ్రీ NVSLN శర్మ గారి మొదటి మెమోరియల్ సందర్భంగా ఏపీ తెలంగాణలో హ్యాండ్బాల్ బ్యాడ్మింటన్ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 20 టీములు పైగా 2 రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చి ఈరోజు ఫైనల్స్ కూడా ఇక్కడే ఎంకే బేగ్లో నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే పిల్లలకి చదువులతో పాటు ఆట పోటీలు కూడా ముఖ్యమని ఎప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారు చెప్తున్న తరుణంలో ఆయన ఏదైతే స్టార్ట్ చేస్తున్నటువంటి ఒక టోర్నమెంట్ను ఈరోజు ముగించుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఎన్నో మంది పిల్లలు
డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అందరూ కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు. క్యాష్ ప్రైజ్ కానీ లేకపోతే విజేతలు విశాఖపట్నం టీమ్గా దాదాపు 25 టీముల్లో విశాఖపట్నం టీంకి ఫస్ట్ ప్లేస్ రావడం, విజయవాడ టీంకి సెకండ్ ప్లేస్ రావడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని మనం పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్స్ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ మనం నీట్గా తయారు చేసి ఇలాంటి ఆట పోటీలు నిర్వహించుకుంటున్నటువంటి సంస్థలకి మనం కావాలనంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడంతో పాటు పిల్లలందరికీ కూడా క్రీడలు అనేవి స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యమని కూడా తెలియపరిచాం. ఎందుకనంటే ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా అటు రాష్ట్ర స్థాయి నుంచి మళ్ళీ నేషనల్ లెవెల్స్కి కూడా ఇటువంటి గేమ్స్ అన్నింటినీ కూడా ప్రమోట్ చేయాలని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు గారు చెప్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఉత్సాహం, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ మనం కనుక వాళ్ళని డ్రైవ్ చేస్తే తప్పనిసరిగా చదువులతో పాటు స్పోర్ట్స్లో కూడా మంచి హైట్స్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నింటినీ మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటున్నాం. మన పికిల్ బాల్ కానీ లేకపోతే దాని ముందు క్రికెట్ కానీ బాస్కెట్బాల్ కానీ పిల్లలకి సమ్మర్ క్యాంప్స్ కానీ ఇలాగ డిఫరెంట్ ఏరియాస్లో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకినేని బసవపుణ్య స్టేడియం కానీ ఎంకే బేగ్ కానీ లేకపోతే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పర్యావరణంలో కూడా వస్తున్న మార్పులను అందరూ దృష్టిలో పెట్టుకుని ఉండాలని సూచించారు. నగరీకరణ మోజులో పడి మహావృక్షాలను సైతం నరికివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణవాయువుని అందించేది మొక్కలు, వృక్షాలు మాత్రమేనని ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లని మరియు డిస్పోజబుల్ గ్లాసులని వాడరాదని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లు, పాలిథిన్ కవర్లు కూడా హానికరమైనవేనని వాటి స్థానంలో గుడ్డ సంచుల్ని, జూట్ బ్యాగులను వాడాలని ఈ సందర్భంగా సూచించారు. మీ జన్మదిన వేడుకలకి ఖాళీ స్థలములలో ఎక్కడైనా మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు తోడ్పడాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రజలందరికీ మనం చేసేది ఏంటంటే మీ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ మనం ఒక చెట్టును నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం గ్రీన్ కవర్ పెంచినట్టయితే ఈ కార్బన్ ఉదాహరణని తగ్గించినట్లయితే ఈ వాతావరణంలో ఇప్పుడు మనకు వస్తున్న ఉష్ణోగ్రతలు పెరగడం ఇలాంటివి కూడా మనం తగ్గించుకోవడం, సమయానికి వర్షాలు పడేటట్టుగా కూడా ఈ చెట్లు మనకి ఉపయోగపడతాయి. మనకి చక్కటి ఆక్సిజన్ ఇస్తాయి, చక్కటి మంచి వాతావరణాన్ని ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా వారు ప్రతి ఒక్కరూ చెట్టు నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిందిగా నేను ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు కోరుకుంటున్నాను. అలాగనే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాము. ప్లాస్టిక్ బదులుగా గుడ్డ, నార సంచుల్ని మనం వాడదాము. వీటిని మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని యూజ్ చేయడం వల్ల ఎన్ని డ్రైనేజీలకు అడ్డుపడడం కానీ లేకపోతే భూమిలో ఇది ఎమ్మటే తొందరగా కరిగి ఇవ్వవు కాబట్టి చాలా సంవత్సరాల దాకా బయోడిగ్రేడ్ అవ్వకుండా అలానే ఉండడం వల్ల చాలా సమస్యలను మనం ఎదుర్కొంటున్నాము. అందుకని ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని కూడా మనం మానేసి చేతి గుడ్డ సంచులు, నార సంచులు వాడాలని నేను కోరుతున్నాను. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం. ఈ గతంలో చూసుకున్నట్లయితే ఏలూరు రోడ్డు కానీ, బందర్ రోడ్డు కానీ కొన్ని ఏరియాల్లో చెట్టు నీడకెళ్ళి నుంచుందామని ఎండ వచ్చినప్పుడు అలా అనుకోలేదు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితే లేదు. దాని గురించి నేను మీరు ఏదో సీడ్ బాల్స్ అన్నారు, దాని గురించి వివరం చెప్తారు. ఇప్పుడు కూడా మనకి రోడ్ల విస్తరణలో ఉన్నప్పుడు చోటుకి అటు ప్రభుత్వ పాఠశాలల్ని విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటుగా తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, షూస్, సాక్స్, బెల్ట్లు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి అన్ని సౌకర్యాలను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. శుక్రవారం 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హై స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి నూతన విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా అభివృద్ధి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి తరుణంలో మా పిల్లలందరికీ శుభ ఆశీస్సులు అందజేస్తూ గవర్నమెంట్ స్కూల్లో సకల సౌకర్యాలతో, సకల సదుపాయాలతో పిల్లలకి ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగు, నోట్బుక్స్, అలాగే మధ్యాహ్నం భోజనం, షూసు, సాక్సు, బెల్టు అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి మంచి టీచర్ల చేత, వాళ్ళకి క్వాలిఫైడ్ టీచర్ల చేత పాఠాలు చెప్పించడం వల్ల ఈరోజు హైయెస్ట్ 10th క్లాస్ మార్క్స్
గవర్నమెంట్ స్కూల్స్లోనే వచ్చినాయి. ప్రైవేట్ స్కూల్స్లో మోజులో ఏదైతే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో అధిక ఫీజులు చెల్లించి 70,000, 50,000, 60,000 కట్టి చదివిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేయాలి. గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన మార్కులు ప్రైవేట్ స్కూల్స్లో కూడా, కార్పొరేట్ స్కూల్స్లో కూడా రావట్లా. అంటే అంత మంచి మార్కులు వస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో మన పిల్లల్ని జాయిన్ చేయాలి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం, పౌష్టికాహారం రోజు వారానికి 2 సార్లు గుడ్లు ఇస్తున్నాం, ప్రోటీన్కి పప్పులు కానీ ఆకుకూరలు కానీ ఇన్ని పెట్టండి. ఈరోజు 62వ డివిజన్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారి స్కూల్ నందు నూతనంగా విద్యార్థులందరికీ పుస్తకాలు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు పిల్లలందరూ ఇలానే ఉన్నత చదువులు చదువుకొని పైకి వెళ్ళాలని కోరారు. ఆయన ఈ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి బూట్లు సాక్సుల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ కానీ సద్వినియోగం చేసుకోమని చెప్పి బోండా ఉమామహేశ్వరరావు గారు అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మా ఇన్ఛార్జి పైడి సీని గారు, సెక్రటరీ మరిబాబు గారు మరియు సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఈ కూటమి ఏర్పడి 2 సంవత్సరాల సందర్భంగా మరి ఈరోజు సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రభుత్వ విప్పు ఈరోజు 62వ డివిజన్లో పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో మరి ఏదైతే విద్యార్థులతో కేక్ కట్ చేసి మరి చదువు చాలా విలువైనది, చదువు ఉంటేనే మనం సమాజంలో ఏదైనా చేయగలం, చదువు లేకపోతే చేయలేమనే మార్గంలో ముందుండే మా ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి అందరికీ చెడు మార్గంలో ప్రయాణం చేయకుండా మంచి మార్గంలో చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని పదే చెప్పి ఈరోజు స్టూడెంట్స్కి బుక్స్, ఎందుకంటే స్టూడెంట్స్ స్కూల్కి వచ్చినా బుక్స్ లేనిదే చదువుకోలేరు. అలాంటిది స్కూళ్ళు స్టార్ట్ అయ్యే ముందు రోజే అందరు పేరెంట్స్ని పిలిచి పిల్లలందరికీ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మార్గదర్శకాలకి అనుగుణంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ప్రజల అర్జీలు కార్యాలయాలకే పరిమితం అయ్యేవని విమర్శలు గుప్పించారు. సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రతివారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కూటమి ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బారు ప్రతి శుక్రవారం శాసనసభ్యుని కార్యాలయంలో మా పార్టీ స్థానిక నాయకులు, అలాగే ఎమ్మెల్యే, ఒకవేళ నేను లేకపోతే మా కుమారులు అందరం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చిన ప్రతి అర్జీకి సమాధానం, పరిష్కారం రావటం వల్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి సమస్యని ఏదో కాగితం ఇచ్చారు, ఆ కాగితం గత ప్రభుత్వంలో పక్కన పడేసినట్టు కాకుండా దానికి జవాబుదారితనంగా ఇవాళ పనిచేస్తూ వల్ల ప్రజలు సంతృప్తి స్థాయి పెరిగింది. ప్రజలు మాకు ఏ నమ్మకంతో అధికారం అప్పచెప్పారో ఆ అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఓల్డేజ్ పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, త్వరలో 17 లక్షల పెన్షన్లు కొత్తవి శాంక్షన్ కాబోతూ ఉన్నాయి. ఇచ్చిన ప్రతి అర్జీకి కొత్త పెన్షన్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది, వికలాంగులు కానీ అన్నీ కానీ. అట్లాగే హౌసింగ్ కూడా త్వరలోనే మొదలు పెడతానికి స్థల సేకరణ జరుగుతూ ఉంది. దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు పొడిచిన వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన మేనిఫెస్టోని వైసీపీ శ్రేణులు తగలపెట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలని, ప్రజానికానికి వెన్నుపోటు ఏ విధంగా అయితే పొడిచారో, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఏ విధంగా అయితే మోసం చేశారో దానికి నిరసనగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో వేలాది మంది ప్రజానికం ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వేలాదిగా ఈరోజు ప్రజానికం వచ్చి, అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, రాష్ట్ర కార్యదర్శులు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజానికాన్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఎండగట్టే విధంగా ఈరోజు వేలాది సమక్షంలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తాం జరిగింది. ఈరోజు ఎప్పటికన్నా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఏ హామీలు అయితే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టిన విధంగా రాబోయే 3 సంవత్సరాలైనా సిగ్గు తెచ్చుకుని పనిచేయండి. ఏంటి 2 సంవత్సరాలు మీరు చేసిన పనులు? రెడ్ బుక్ రాజ్యాంగంతో అన్యాయంగా, అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రతి ఒక్కరిని గారు ఇబ్బంది పెట్టారు. కూటమి నాయకులు ప్రతి నియోజకవర్గంలో ప్రజానికాన్ని దోచుకునే విధంగా అవినీతి కార్యక్రమాలు, రేషానికి గారా అవినీతి, పెన్షన్కి అవినీతి, ప్రతి ఒక్క చోట గారా అవినీతి కార్యక్రమాలు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాయకులు ముందుకు వెళ్తున్నారు. ప్రజానికం అందరూ అడుగుతున్నారు, మీరు ఏదైతే 6 హామీలు ఇచ్చారో ఆ 6 హామీలు ఏమైంది? ఈరోజు మహిళలకి 1500 రూపాయలు ఇస్తా అన్నారు, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నారు. అప్పుగా తీసుకున్న మొత్తానికి వడ్డీల మీద వడ్డీలు లెక్కిస్తూ అడిగినంత చెల్లించిన సంతృప్తి చెందక మరికొంత డబ్బు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ మహిళ వ్యాపారి వెనగల్ల హర్షవర్ధన్ అనే వ్యక్తిపై తగు చర్యలు తీసుకోవాలని మాచవరం పోలీసులను ఆశ్రయించారు. కాల్ మనీ పేరిట భారీ వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా నష్టపరిచిన, ప్రాణాలకే ముప్పు తలపెడుతున్న సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పత్రాలను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. అప్పుగా తీసుకున్న మొత్తానికి వడ్డీల మీద వడ్డీలు లెక్కిస్తూ అడిగినంత చెల్లించిన సంతృప్తి చెందక మరికొంత డబ్బు డిమాండ్ చేస్తూ ఓ మహిళా వ్యాపారి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యానికి దిగిన ఈ ఘటన విజయవాడలో వెలుగు చూస్తుంది. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం గాయత్రి నగర్ కు చెందిన చాగర్ల గాయత్రి అనే మహిళ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార నిమిత్తం ఆమెకు నగరానికి చెందిన వెనిగెల్ల హర్షవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో 2017 నుండి 2023 మధ్య కాలంలో ఆమె హర్షవర్ధన్ వద్ద నుంచి ₹2 వడ్డీ చొప్పున విడతల వారీగా మొత్తం 5 కోట్ల వరకు అప్పుగా తీసుకున్నారు. అప్పు ఇచ్చే సమయంలో సదరు వ్యాపారి బాధితురాల నుంచి తీవ్రమైన పూచీకత్తుల్ని డిమాండ్ చేశారు. దాదాపు 40 సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, కాంక్వెస్ట్ పేపర్లతో పాటు ఆమెకు సంబంధించిన స్థిరాస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను తన ఆధీనంలో తీసుకున్నారు. అంతటితో ఆగకుండా బాధితురాలు చిన్న కుమార్తె అలాగే ఆమె వ్యాపార భాగస్వామి అయిన కె విజయ్ కుమార్ నుండి కూడా 30 సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లను భద్రత పేరిట లాక్కున్నాడు. అనంతరం వారి భూమిని హర్షవర్ధన్ తండ్రి వి హరినాథ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ ఖాతాల ద్వారా 1.50 కోట్లు బదిలీ చేసినప్పటికీ ఆ మొత్తాన్ని తిరిగి విత్డ్రా చేయించి బాధితురాలకి ఇచ్చి అది కూడా మొత్తం 5 కోట్ల అప్పులోనే భాగమని నమ్మించారు. అప్పు తీసుకున్న నాటి నుంచి 2023 వరకు బాధితురాలు గాయత్రి పలు దఫాలుగా ఎలాంటి బాకీ లేకుండా వడ్డీ అసలు కలిపి మొత్తం 21 కోట్ల భారీ మొత్తాన్ని సదరు వ్యాపారికి పూర్తిగా జమ చేశారు. సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ పత్రాలను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితురాలు చాగర్ల గాయత్రి మాచవరం పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు గాయత్రి అండి. నాకు కృష్ణా జిల్లా రేమల్లి అనే గ్రామంలో వ్యవసాయ భూమి ఉందండి. ఆ వ్యవసాయ భూమిలో నేను కొబ్బరి, కోకో, ఒక్క వ్యాపారం చేస్తూ ఉంటానండి. నాకు వెనిగల్ల హర్షవర్ధన్ అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి పరిచయం అయింది. నాకు వ్యాపారం 2017 నుంచి 2023 కోవిడ్ సమయంలో వ్యాపారం సరిగ్గా జరగక అతన్ని సంప్రదించానండి డబ్బుల కోసం, వడ్డీకి. అయితే వడ్డీకి తీసుకునే సమయంలో ₹2 చెప్పారండి. అతన్ని నేను 10 దఫాలుగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నాను సార్. 5 కోట్ల రూపాయలు తీసుకునే సమయంలో తను ఏదైనా షూరిటీ కావాలన్నారు. షూరిటీ కావాలి అంటే ఏం కావాలంటే ఏదైనా రిజిస్టర్ చేయమన్నారు. మా ఈ పనికిరా ఉన్నారు, మేము లేడీస్ అనమాట, నేను సింగిల్ పేరెంట్ని.
అందుకని నేను మా వ్యాపార భాగస్వామిని సంప్రదించి ఆయన సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేయాలి. తనఖా రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తే మీరు డబ్బులన్నీ కట్టినాక తిరిగి చేస్తానని చెప్పారండి. కానీ నేను డబ్బులన్నీ పే చేసిన 5 కోట్లు తీసుకునే దానికి నేను 21 కోటి కట్టానండి. కానీ 5 కోట్లు తీసుకునే సమయంలో నావి 40 ప్రామిసరీ నోట్లు ఎంటీవి, 40 చెక్కులు, 40 కాన్ఫెస్ పేపర్లు, 40 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 4 స్థిరాస్తి పేపర్లు తీసుకుని ఉన్నాడండి. ఈ రిజిస్ట్రేషన్ కూడా ఈ హర్షవర్ధన్ అనే వ్యక్తి వాళ్ళ తండ్రి పేరు మీద, వెన్నిగళ్ళ హరినాథ్ పేరు మీద రిజిస్టర్ చేయించారండి 2021 జూలై 27న. రిజిస్టర్ కూడా నా డబ్బులతోనే చేయించాడండి. ఆ సమయంలో విజయ్ కుమార్ నా భాగస్వామి పేరు మీద 1,50,00,000 వేసి అవి డ్రా చేసి నాకు ఇచ్చారండి. ఆ 1,50,00,000 కూడా ఈ 5 కోట్లలో భాగం అండి. ఇచ్చినాక నేను పలు దఫాలుగా ఇచ్చాను. నాకు డబ్బులన్నీ కట్టినాక నా పేపర్లు, నా ప్రామిసరీ నోట్లు, నా ఆస్తి పేపర్లు అవన్నీ కావాలని అడిగితే, మేము నీకు ఇచ్చింది ₹2 కాదు, మేము ఇచ్చింది ₹10 వడ్డీ వ్యాపారం, మాది 10 నుంచి 15 రూపాయలు వడ్డీ వ్యాపారం, నువ్వు మొత్తం కడితే అవన్నీ లెక్కలు చూసి 21 కోటి తీసుకున్నాడండి. తీసుకున్నా కూడా ఇవ్వటం లేదు సార్. ఇవ్వకపోతే మళ్ళీ నేను సంప్రదించగా మొన్న రీసెంట్గా 27వ తారీఖున మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి నా మీద నన్ను తోసి బలవంతంగా 2 పేపర్లు, కాంగ్రెస్ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారండి అతని తండ్రి. నేను ఈ విషయమే 2024 నుంచి పోరాడుతున్నానండి. 2024 25వ తారీఖు 10వ నెల 2024 హోమ్ మినిస్టర్ గారిని కలిసానండి. హోమ్ మినిస్టర్ గారు 29వ తారీఖున సిపి గారికి పంపించారు. సిపి గారు 30వ తారీఖున ఏసీపీ గారికి పంపించారు తగిన న్యాయం చేయమని. ఏసీపీ గారు పలు విధాలుగా విచారించి న్యాయం చేసినా కానీ వాళ్ళు పలు రాజకీయ ఒత్తిడితో నాకేం న్యాయం చేయలేదండి. న్యాయం జరగలేదు కూడా. దీంట్లో చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారండి. గుంటూరుకు చెందిన ఒక చైర్మన్, చాలామంది ఉన్నారు. ఆటోనగర్కు చెందిన ఒక మనిషి, ఎన్ని నేను చెప్తానండి తర్వాత. కానీ నాకు న్యాయం జరగట్లేదు సార్. నేను పేపర్లు ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఎఫ్ఐఆర్ 27వ తారీఖు కట్టినాక. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆగ్రహం. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. రాయలసీమను రాయలసీమగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి నారా లోకేష్. 1,00,000 కోట్లతో మిషన్ రాయలసీమ ప్రాజెక్టుని ప్రారంభిస్తామన్న మంత్రి. జగన్ కు క్రెడిట్ చోరీ డిజార్డర్ అనే జబ్బు ఉందంటూ సెటైర్లు. విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం. వేసవి సెలవుల ముగింపు కారణంగా దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు, అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.